నమస్కారం. భరతుడి పేరు మీదుగానే భారతదేశం అనే పేరు మన దేశానికి వచ్చింది. అతడి మనవడైన హస్తి పేరు మీదుగా హస్తినాపురం వచ్చింది. ఈ హస్తినాపురమే నాటి కౌరవులకి రాజధాని. ఇప్పటికీ కూడా ఈ హస్తినాపురమే పేరు మార్చుకొని న్యూఢిల్లీగా మన భారతదేశానికి రాజధానిగా కొనసాగుతూ ఉంది. ఇంతవరకు మనం పోయిన వీడియోలో తెలుసుకుందాం. ఇక ముందు జరగబోయే కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. హస్తి మనవడు కురు. అతని పేరు మీదుగానే కురు వంశం మొదలైంది. కురు మహారాజుకి ముని మనవడికి ముని మనవడైన ప్రతీపుడు ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక ఈ కథను పక్కన పెట్టి ముందుగా భీష్మ పితామహుడి పుట్టుక గురించి తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషుడు అనేక యజ్ఞయాగాలు చేసి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఒకరోజు బ్రహ్మలోకానికి వచ్చిన గంగాదేవిని చూసి మోహితుడైన మహాభిషుడు ఆమెని చెడు దృష్టితో చూస్తూ ఉంటాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు, నీవు కోరికలన్నీ వదిలేసి యజ్ఞయాగాలు చేసి ఈ లోకానికి వచ్చాను అని చెప్పావు. నువ్వు ఇప్పుడు తప్పు చేశావు. నువ్వు చేసిన ఈ పాపానికి భూలోకంలో మనిషిగా జన్మించు అని శాపం ఇస్తాడు. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన మహాభిషుడు ప్రతీకుడికి కొడుకుగా పుట్టించమని కోరుతాడు. బ్రహ్మదేవుడు అందుకు అంగీకరిస్తాడు. అయితే గంగాదేవి కూడా మహాభిషుణ్ణి ఇష్టపడుతుంది. అతనికి తన వల్ల శాపం వచ్చింది అని బాధపడుతూ తిరుగు వెళ్తూ ఉంటుంది. వశిష్ఠ మహామునిచే భూలోకంలో జన్మించమని శాపానికి గురైన 8 దేవతా స్వరూపాలైన అష్టవసులు గంగాదేవిని కలుస్తారు. జరిగిన విషయమంతా చెబుతారు. ఒకరోజు మేము అందరం కలిసి వశిష్ఠ మహాముని ఆతిథ్యానికి వెళ్ళాం. ఆ మహాముని దగ్గర ఉన్న సబల అనే కామధేను సంతతికి చెందిన గోవును చూసి 8వ వసువు ప్రభాసుడి భార్య ముచ్చటపడింది. ఈ సబలనే నందిని అని కూడా పిలుస్తారు. దానితో ప్రభాసుడు ఆ గోవును దొంగలించాడు. మేమందరం కూడా ప్రభాసుడు ఆ గోవును దొంగలించడానికి సహాయం చేశాము. తన తపశ్శక్తితో అసలు విషయం తెలుసుకున్న వశిష్ఠ మహర్షి మా అందరినీ భూలోకంలో మనుషులుగా జన్మించవలసిందిగా శపించాడు. అయితే తప్పు తెలుసుకొని మేమందరం పశ్చాత్తాపడి వశిష్ఠ మహర్షి కాళ్ళ మీద పడ్డంతో భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా పుట్టిన వెంటనే చనిపోదురుగాక అని అనుగ్రహిస్తాడు. అయితే అసలు తప్పు చేసిన ప్రభాసుని మాత్రం దీర్ఘాయువు ప్రసాదించి సంతానహీనుడుగా బ్రతకమని శపిస్తాడు. అందుకని మేము అందరం ఒక పుణ్యవతి గర్భంలో జన్మించాలి అని పోతూ ఉన్నాం. నీకంటే పుణ్యవతి ఎవరున్నారు తల్లి? నీవే ఎలాగైనా మహాభిషుని మానవ అవతారమైన శంతనుణ్ణి వివాహం చేసుకొని మాకు జన్మనివ్వాలి అని కోరుతారు. గంగాదేవి కూడా మహాభిషుని ఇష్టపడింది కాబట్టి అందుకు ఒప్పుకుంటుంది. అమ్మ, మాది మరొక కోరిక అంటారు ఆ అష్టవసులు. ఏంటి నాయనా మీ కోరిక అంటుంది గంగాదేవి. మేము పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ మాకు ముక్తిని ప్రసాదించు తల్లి అని అడుగుతారు. దానికి కూడా గంగాదేవి అంగీకరిస్తుంది. భరతుని సంతతికి చెందిన ప్రతీపునికి అతని భార్య అయిన సునందకు మహాభిషుడు శంతనుడు అనే పేరుతో జన్మిస్తాడు. రాజ్యభోగాలన్నీ అనుభవించిన ప్రతీపుడు తన కుమారుడు శంతనుడికి పట్టాభిషేకం చేసి తన భార్యతో కలిసి వనప్రస్థానికి వెళ్ళిపోతాడు. ఒకరోజు శంతనుడు వేటకు వెళ్ళగా గంగానది తీరంలో ముగ్ధ మనోహరంగా శ్వేతవర్ణ వస్త్రాలతో మెరిసిపోతున్న గంగాదేవిని చూసి మోహితుడు అవుతాడు. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అందుకు గంగాదేవి ఒక షరతు పెడుతుంది. నేను ఏమి చేసినా అడ్డు చెప్పకూడదు, ఎలా చేసినా ఏమిటి అని అడగకూడదు. అలా అడిగిన మరుక్షణం నేను వెళ్ళిపోతా అని చెప్తుంది. దానికి శంతనుడు అంగీకరించి గంగాదేవిని వివాహం చేసుకుంటాడు. శంతనుడు గంగాదేవి దంపతులకు 7 కుమారులు జన్మిస్తారు. కానీ పుట్టిన బిడ్డను పుట్టినట్టే గంగాదేవి గంగలో పడవేస్తూ ఉండేది. అలా 7 బిడ్డలను కోల్పోయిన శంతనుడు పుత్రశోకంతో మనస్సులో కుమిలిపోతూ ఉంటాడు. గంగాదేవి ఇలా ఎందుకు చేస్తుందో తెలియక అడిగితే తన్ని వదిలి వెళ్ళిపోతుంది అని మనస్సులో మదనపడుతూ కుమిలిపోతూ ఉంటాడు.
చివరికి 8వ బిడ్డకు కూడా జన్మనిస్తుంది గంగాదేవి. ఆ 8వ బిడ్డను కూడా గంగలో పడవేస్తూ ఉండగా, ఎందుకు ఇలా చేస్తున్నావంటూ శంతనుడు అడ్డుకుంటాడు గంగాదేవిని. శంతనుడు తనకి ఇచ్చిన మాట తప్పడంతో గంగాదేవి జరిగిన విషయం అంతా చెప్పి 8వ బిడ్డని తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఈ బిడ్డకి ఇప్పుడు చిన్న పిల్లాడు కాబట్టి తల్లి అవసరం ఉంది. పెద్దవాడు అయ్యాక ఈ గంగానది తీరంలోనే నీ చెంతకు చేరుస్తా అని మాట ఇచ్చి వెళ్ళిపోతుంది. గంగాదేవి తీసుకొని పోయిన ఈ 8వ బిడ్డే దేవవ్రతుడు. కాలక్రమంలో దేవవ్రతుడే భీష్ముడిగా మారిపోతాడు. తన బిడ్డతో సహా గంగాదేవి వదిలి వెళ్ళిపోవడంతో బాధపడుతూ శంతనుడు హస్తినకు వెళ్ళిపోతాడు. అలా కొంతకాలం వరకు శంతనుడు రాజమందిరానికే పరిమితమై గంగాదేవి తలుపులతోనే కాలం వెళ్ళబోస్తూ ఉంటాడు. కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు శంతనుడు గంగా తీరం వెంట విహరిస్తూ ఉంటాడు. ఆశ్చర్యంగా ఒకచోట గంగానది ప్రవాహానికి బాణాలతో అడ్డుకట్ట చూస్తాడు. శంతనుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక బాలుడు తన బాణాలతో అడ్డుకట్ట కట్టడం కనిపిస్తుంది. అది చూసిన శంతనుడు, అద్భుతం! కుమారా, ఎవరు నువ్వు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు. హఠాత్తుగా గంగాదేవి ప్రత్యక్షమై, ప్రభు, ఈ బాలుడు ఎవరో కాదు, మన కుమారుడే అని గంగ చెబుతుంది. మన కుమారుడు వశిష్ఠముని దగ్గర వేద విద్యల్ని అభ్యసించాడు. శుక్రుడు బృహస్పతి పరశురాముడి దగ్గర అస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. సకల కళావల్లభుడు అయినటువంటి మన బిడ్డను ఇచ్చిన మాట ప్రకారం పెంచి పెద్ద చేసి మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను, స్వీకరించండి అని బిడ్డను అప్పగించి గంగాదేవి శంతనుణ్ణి వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. శంతనుడు గంగాపుత్రుడైన దేవవ్రతుణ్ణి రాజ్యానికి తీసుకొని పోయి పట్టాభిషేకం చేస్తాడు. ఇక మిగతా కథను తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.